చదువులు అయిపోయిన తర్వాత జీవితంలో బ్రతకడానికి మనకి ఏదైతే పనికి వస్తుందో అదే నిజమైన చదువు. నీ చదువు నీ జీవితంలో వెలుగును నింపాలి. అది నిన్ను అంధకారంలోకి నెడుతుంటే, మరింత అజ్ఞానంలో నువ్వు కూరుకుపోతుంటే అటువంటి చదువు చదవడం అనవసరం. చదువంటే కేవలం మార్కుల కోసమే కాదు, ర్యాంకుల కోసం అసలే కాదు. సమాజంలో మనిషిగా బ్రతకడానికి, నలుగురికి దారి చూపి బ్రతికించడానికి. నువ్వు చదివిన చదువులు 4 మెతుకులు నీ నోటికి అందించలేనప్పుడు నువ్వు ఎంత చదివినా వృధా. పుస్తకాలలో ఉన్నదంతా చదివేసి ఆవేశంగా పరీక్షలు రాసేసి నాకు జ్ఞానం వచ్చిందనుకుంటే అది నీ అవివేకమే అవుతుంది. మనం విద్యాలయాలకు వెళ్ళేది నలుగురు ఒక దగ్గరకు చేరి ఇతరుల ఆలోచనలు నీ ఆలోచనలతో జతచేసి సరికొత్తగా ఆలోచించి కొత్త ఆవిష్కరణ రూపొందించడం కోసం. నీ చదువు నీకు అలా నేర్పించలేని రోజున నువ్వు ఎంత చదువుకున్నా వృధా. నేర్చుకోవాలన్న తపన, జీవితంలో ఒక ఆశయం నీకుంటే జీవితమే ప్రథమ గురువై నీకు అన్నీ నేర్పుతుంది. అప్పుడైనా నేర్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. ప్రపంచంలోని మేధావులంతా తక్కువ చదువుకొని అద్భుతాలు సాధించారన్న భ్రమలో ఉండకు. వాళ్ళు చదివింది జీవితం నేర్పిన పాఠాలను, అది చెప్పే అద్భుతమైన గుణపాఠాలను. అందరూ నిద్రపోతున్న వేళలో నిద్రను, సంతోషాన్ని త్యాగం చేసి ఎన్నో బాధలకు, విమర్శలకు ఓర్చుకొని ఎంతో కష్టపడి ఇప్పుడు నువ్వు నేను చూస్తున్న విజయాలను సాధించారు. అసాధ్యం అనుకున్న దానిని సాధ్యం చేసి చూపించారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళ జీవితాల నుండి ఏం గమనిస్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు? నీకు ఏ ఆశయం, ఆలోచన లేకుండా చదువు మానేస్తావా? చదువు మానేసి ఏం చెయ్యాలో, ఎటువైపు వెళ్ళాలో తెలియని అయోమయంలో కొట్టుకుపోతావా? తేల్చుకోవాల్సింది నువ్వే, నేర్చుకోవాల్సింది నువ్వే. ఒక ఆశయంతో, ఆలోచనతో ముందుకు వెళ్ళు. జై హింద్.